ఈరోజు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సంబంధించి చాలా మటుకు ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు బొడ్డుపల్లి అంబేద్కర్ విగ్రహం అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ పెరిగాం. అలాంటి విగ్రహం దగ్గరికి నన్ను ఆహ్వానించిన ఇక్కడ అందరూ యువకులు అందరూ కూడా ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకుని నన్ను ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించిన ఆయన విగ్రహాలను పెట్టడమే కాదు, చాలామందికి నేను ఇప్పుడే చెప్తున్నాను, అలాంటి వ్యక్తిని, అలా మహోత్తరమైన వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో 1920లోని ఒకే ఒక మాట యువకులందరికీ చెప్తుంది ఏంటంటే, అత్యంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ కానీ లండన్లో, అలాంటి యూనివర్సిటీలకు వెళ్ళిన వ్యక్తి ఆయన. అలాగే ఆయన సతీమణి రమాబాయి కూడా ఎంతో త్యాగం చేసిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆమె. అందరూ ఉమెన్ కూడా ఆమెని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జయంతి రోజు ఆమెని కూడా నేను గుర్తు చేస్తుంది. ఎందుకంటే నేను పూణేలో చదివినప్పుడు ఇద్దరు విగ్రహాలు కూడా నాకు ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి. అప్పుడు నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు రమాబాయి గారు కూడా ఎంత కష్టపడ్డారు ఆయన గురించి అని చెప్తూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ రాయడమే కాదు, దాంతోపాటు దేశంలోని ఎక్కడ కూడా నియంత్రణ భావం రాకూడదు. ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుల్లోని ఆ టర్నింగ్ షిఫ్ట్ అనేది జరగాలని చెప్పి, కులాలన్నీ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిభా భారతి గారిని కానీ, బాలయోగ్ గారిని కానీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారంటే ఆయన రాజ్యాంగం వల్ల సాధ్యమైంది. అలాగే ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కూర్చున్నారంటే ఆయన రాజ్యాంగం వల్ల సాధ్యమైంది.